ఫెడరల్ ఫ్రంట్ కు సంబంధించి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ప్రకటన చేస్తారు? ఇదే ఆ పార్టీ నేతల్లో ఇప్పుడు టెన్షన్ కు కారణమవుతూ ఉంది. ఎక్కడ కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ చంద్రబాబుకు బదులు వైసీపీకి ఇస్తాడని ఆ పార్టీ వర్గీయులంతా కూడా భయపడుతూ ఉన్నాడు. అదేంటి, ఎవరైనా సరే గిఫ్ట్ అంటే ఆటోమేటిక్ విజయమే కదా, మరి ఇక్కడ ఎందుకు భయపడుతున్నారంటే కేసీఆర్ తెలంగాణ వ్యక్తి. అలాంటప్పుడు ఏపీ వ్యక్తులకి గిఫ్ట్ అంటే దాని అర్థం ఇక్కడ చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ అంటే ఇక్కడ చంద్రబాబుని ఓడించాలి అని. మరి ఆ ఓడించడం అన్నది వైసీపీ వాళ్ళకి ఎందుకు అన్నప్పుడు ఇక్కడ ఆ విషయం పరంగానే వైసీపీ శ్రేణులన్నీ కూడా భయపడుతూ ఉన్నాయి, టెన్షన్ గా ఫీల్ అవుతూ ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో టీఆర్ఎస్ నేతలతో ఏపీ ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి భేటీ కావడం ఏపీ రాజకీయాల్లో ఏమైనా ప్రభావం చూపుతుందా అన్న భయం ఆ పార్టీ నేతలను వెంటాడుతోంది. ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నంలో భాగంగా ఉన్న టీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ తన తరపున టీం ను పంపిస్తున్నారు. ఇందులో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు వినోద్, పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీలతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నట్లుగా కేసీఆర్ చెబుతున్నారు. ఈ సమావేశం వల్ల పెద్దగా నష్టం ఏమీ ఉండదని, అయితే జగన్ ప్రకటన ఎలా ఉంటుందనేది అత్యంత కీలకం కాబోతుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అందరితో సమావేశం అవుతున్నట్టు తమ పార్టీ నేతలతో కూడా సమావేశం అయ్యారని, దీనికి ఏమి ప్రత్యేక ప్రాధాన్యత ఉండకపోవచ్చని వైసీపీ నేతలు భావిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎలాంటి పొత్తులైనా సరే ఎన్నికల ఫలితాల తర్వాత ప్రకటిస్తే ఓకే, కానీ అలా కాకుండా కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ తో కలిసి ముందుకు సాగుతామని ప్రకటిస్తే మాత్రం అది ఖచ్చితంగా వైసీపీపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయమని ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు బాహటంగానే చెప్తూ ఉన్నారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కూడా ఇప్పటి వరకు ఒక రూపు సంతరించుకోలేదు. అందులో ఎవరు ఉంటారో ఎవరు ఉండరో కూడా తెలియని పరిస్థితి. ఈ దశలో జగన్ నిర్ణయం ఎలా ఉండబోతోంది అన్నది ఆ పార్టీ నేతల టెన్షన్. చూడాలి, మరికొద్ది గంటల్లో ఆ పార్టీ నేత, అదే విధంగా ఇక్కడ కేసీఆర్ పంపినటువంటి దూతలు వీరంతా కూడా చర్చలు జరుపుతారు. ఆ చర్చలు జరిపిన తర్వాత జగన్ ఎటువంటి నిర్ణయాన్ని వెలువరిస్తారో, లేకపోతే ఎన్నికలు అయ్యాక చూద్దామని అంటారు. మరికొద్ది గంటల్లో వీటన్నిటి కూడా ఒక క్లారిటీ రానుంది. మొత్తంగా చూసుకున్నట్టయితే ఖచ్చితంగా జగన్ నోటి వెంట కనుక మాటలు వచ్చేదాన్ని బట్టి కేసీఆర్ ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్ చంద్రబాబు తీసుకుంటాడా, లేక అనుకోకుండా వైసీపీకి తగులుతున్న రిటర్న్ గిఫ్ట్ అన్నది మాత్రం తేలనుంది.